సో రీసెంట్‌గా ఇంకొకటి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది 'విష్ణుప్రియ.' సో ఈ ఇన్‌స్టాగ్రామ్ అదేంటి పే చేస్తేనే తన అకౌంట్‌కి అలౌడ్ ఉంటుందని జెప్పేసి ఇట్లా అమౌంట్ పెట్టుకుందని. సో ఒక 2 వర్గాల్లాగా లేదు అసలు అలాంటియన్నీ చేయడం కరెక్ట్ కాదు అని జెప్పేసి చాలామంది వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. సొసైటీలో నుంచి చాలామంది పెద్ద పెద్ద వాళ్ళొచ్చి లేదు ఆ అమ్మాయి అలా చేయడం కరెక్ట్ కాదు. ఎట్లా అట్లా పెట్టకూడదని కొంతమంది మాట్లాడుతున్నారు. మరికొంతమంది అది ఆ అమ్మాయి ప్రైవసీ నీకిష్టమైతే నువ్వు పే చేసి చూడు అంటున్నారు. సో ఒక ఆర్టిస్ట్‌గా మీరేమంటారు? అసలు మీరు ఎటు సైడ్ కాల్ తీసుకుంటారు? నో, ఒక హ్యూమన్ గా మాట్లాడాలి నేను. ఇక్కడ యాహ్! ఆర్టిస్ట్ సంబంధం ఏం లేదు. సో యెస్. యెస్. ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా మాట్లాడాలంటే ఇది వరల్డ్ వైడ్ జరుగుతుంది అన్న సంగతి మీకు తెలుసా? ఇట్స్ అ వరల్డ్ వైడ్ థింగ్. అంటే ఎట్లా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ది ఎట్లా తయారైందంటే ఒక కంట్రీలో లిటరల్లీ ఆ అమ్మాయి అంటే ఫ్యాటింగ్ చేస్తే ఆ ఫ్యాటింగ్ స్మెల్ని ఇంత బాటిల్లో పెట్టి కొన్ని వేల డాలర్లకి అమ్మింది. ఆ అమ్మాయి ఫ్యాటింగ్ని ఇష్టపడే ఫాలోవర్స్కి అమ్మింది. దట్ ఈస్ సో రెడిక్యులస్, బట్ కొన్నారు. ఇప్పుడు కొన్నోడిది తప్ప, అమ్మిన అమ్మాయిది తప్ప చెప్పాలి. సో ఇలా వరల్డ్ వైడ్ చాలా జరుగుతుంది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అని అలానే పెడుతున్నారు. వాళ్ళ ప్రైవేట్ ఫోటోలు కావాలి, లేకపోతే ప్రైవేట్ చార్ట్స్ కావాలి అంటున్నప్పుడు నో వాట్, యాక్చువల్లీ ఫోన్ అనేది ఒకప్పుడు ప్రపంచంలో యువతని లేకపోతే మగవాళ్ళని ఎంత నాశనం చేసిందో, వాళ్ళ పర్సనల్ జీవితాలని కూడా ఎంత చేస్తుందో, ఇప్పుడు సోషల్ మీడియాలో ఇలా అంటే ఇదంతా కూడా వాళ్ళ సెక్షువల్ డిజైర్స్ని ఫుల్ఫిల్ చేసుకునే దాంట్లో భాగమే కదా ఇది. అంతే, దట్ ఈస్ ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ దట్. ఇట్ ఈస్ లైక్ ఏ స్మాల్ మినీ పోన్ టైప్ ఇది. అండ్ మగవాళ్ళు నిజంగా అంత భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఒక సెక్షువల్ డిజైర్స్కి ఇంతలా బానిసలు అయిపోయారంటే బ్లూ ఫిలిమ్స్ కంటే కూడా, రిమెంబర్ దాట్, ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎర్న్ చేసేది వరల్డ్ మొత్తంలో క్యాలిక్యులేట్ చేస్తే ఎక్కువ ఉందంట వాళ్ళకి వచ్చే మనీ. ఇట్స్ ఆల్ కౌంటబుల్ కదా, అన్నీ ఆన్లైనే కదా, ప్రతిదానికి లెక్కలు ఉంటాయి కదా. సో వరల్డ్ వైడ్ మనీ ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్సాక్షన్ జరుగుతుంది, ఏ దాని మీద ట్రాన్సాక్షన్ జరుగుతుంది చూసుకున్నప్పుడు దీని మీద ఎక్కువ జరుగుతుందంట. అంటే ఒక మగవాడు తన సెక్షువల్ డిజైర్స్కి ఎంతలా బానిసయ్యాడు ప్రపంచవ్యాప్తంగా. సో దాన్ని అమ్మాయిలు ఎన్కాష్ చేసుకుంటున్నారు, ఎన్కాషింగ్ దెమ్. ఇట్లా చాలామంది చేస్తున్నారు, నాట్ ఓన్లీ షీ. నార్త్ ఇండియాలో రీసెంట్ ఫ్యూ మంత్స్ బ్యాక్ ఇట్లనే జరిగింది. ఆ అమ్మాయి చాలా పబ్లిక్గా ప్రకటించింది, నాకు నెలకు 6 లక్షలు నేను జస్ట్ నా ఫాలోవర్స్ నుంచే సంపాదిస్తాను అని. బీచ్ ఫోటోలు, బిక్నీ ఫోటోలు ఇవే పెడతారు. వాటిని చూసి వీళ్ళు ఆనందపడి వీళ్ళు డబ్బులు ఇస్తున్నారు. ఇక్కడ తప్పు ఎవరిది? ఫోటోలు పెడుతున్న ఈ అమ్మాయిదా? వాటిని చూడాలని ఆశపడి డబ్బులు కడుతున్న మగాళ్ళదా? హియర్ నోబడీ ఈజ్ ఫోర్సింగ్ నోబడీ. ఎవరిని ఫోర్స్ చేయట్లేదు, ఇష్టపడి డబ్బులు కడుతున్నారు. ఆన్లైన్లో వాళ్ళ అకౌంట్ నుంచి కడుతున్నారు. ఓకే, నాకు నెలకు 150 రూపాయలే కదా, ఇట్స్ ఓకే. నెలకు 250 రూపాయలు కదా, ఇట్స్ ఓకే. అరే ఒక థియేటర్కి వెళ్తే పాప్కార్న్ అంతకంటే ఎక్కువ చార్జ్ చేస్తున్నారు, ఇట్స్ ఓకే. నేను ఫోటోలు చూసి ఎంజాయ్ చేస్తున్నాను కదా, నా మానసిక ఆనందం పొందుతున్నాను. ఇక్కడ ఎవరిది తప్పు? నోబడీ కెన్ టెల్. అంటే చాలా మంది సోషలిస్టులు వచ్చి ఆ అమ్మాయి చేసింది తప్పు అని చెప్పేసి చాలా మంది మీడియాలో ప్రాపగండా చేస్తున్నారు. డబ్బులు ఇచ్చేవాడు పతివ్రత ఎట్ అయిపోయాడు? దిస్ ఈస్ మై క్వశ్చన్ ఆల్వేస్. వై ఓన్లీ ఉమెన్? ఎందుకు ఉమెన్? ఒకడు ఎవడన్నా రేప్ చేస్తే ఆ అమ్మాయి ఒక ఫలానా హీరోయిన్ సెక్స్ స్కాండల్లో దొరికింది, ఆడెవడు? ఆడి మొహం ఎవడన్నా వేస్తున్నాడా? ఎప్పుడన్నా వేస్తున్నాడా? ఆ అమ్మాయి పేరు వేస్తున్నాడు, మరి వాడెవడు? వాడెందుకు శుద్ధపూస అయిపోయాడు? ఎన్నో సంవత్సరాలు ఇదే జరుగుతుంది. మై క్వశ్చన్, ఇఫ్ షీఈస్ ఎ స్లట్, హూ ఈస్ దట్ మేల్ స్లట్? ఐ వాంట్ టు నో. ఎందుకు వాడి మొహానికి ముసుకెందుకు వేస్తాడు? ఎవరో ఒక పర్సన్. ఎవడా ఒక పర్సన్? అంటే వాడికి పరువు ప్రతిష్ట అన్నీ ఉంటాయి, వీళ్ళకు ఉండవా? నేను ఇప్పుడు అదే అడుగుతా, ఇఫ్ షీఈస్ ఎ స్లట్, హూ ఈస్ హీ? ఇఫ్ షీఈస్ ఎ బిచ్, హూ ఈస్ హీ? దెన్ హీఈస్ ఎ బాస్టర్డ్. బట్ కానీ గత 2-3 డేస్ నుంచి యాక్చువల్గా ఒక 2-3 డేస్ నేను అమ్మాయిది రైట్ అని నేను అనట్లేదు. ఇక్కడ ఇద్దరు సమానమే, ఎందుకు ఒకవైపు మాత్రమే మాట్లాడతారు అంటున్నాను. ఈ అమ్మాయి చూపిస్తుంది కాబట్టి వాళ్ళు చూస్తా అంటున్నారు, లేదురా భయ్ వాళ్ళు కొంటానంటున్నారు కాబట్టి నేను చూపిస్తున్నా. హూ ఈజ్ రైట్? అసలు నువ్వు చూపించకపోతే వాళ్ళు కొనరు కదా అంటే దట్స్ దేర్ వీక్నెస్. ఈ అమ్మాయికి తెలుసు వాళ్ళు కొంటారు అని. ప్రపంచవ్యాప్తంగా జరుగుతుందా? వాళ్ళు చేస్తున్నారు కదా, వీళ్ళు చేస్తున్నారు కదా, ఇట్స్ ఓకే. ఏముంది, నా ఫొటోస్ నేను తీసుకునేవే కదా. నేను బీచ్కి వెళ్ళి తీసుకునే పబ్లిక్గా ఫ్రీగా పెట్టే కంటే ఆల్ దీస్ డేస్ ఫ్రీగా పెట్టింది, అదేదో లిమిటెడ్ పీపుల్కి పెడితే చూసుకుంటారు కదా. కొత్తగా ఏముండవు, ఇన్నాళ్ళు
మామూలు పబ్లిక్కి పెట్టింది దాన్నే అవే బీచ్లోనో లేకపోతే బికినీ ఫోటోషూటో నేను ఐ హ్యావ్ సీన్ సమ్ ఆఫ్ హర్ ఓకే టూ టూ హాట్గా ఉండే ఫొటోస్ లేదా ఆ థిన్ లైన్ దాటిన ఫొటోస్ మామూలుగా పబ్లిక్గా కూడా అవైలబుల్ ఉండేవి తనకి. దాన్ని ఎన్కాష్ చేసుకోవాలనుకుంటుంది. నాట్ ఓన్లీ షీ కాట్ సో మెనీ పీపుల్ వెతికితే కనిపిస్తుంది పర్సనల్ సబ్స్క్రైబ్ అని చెప్పేసి. అండ్ మనం ఇలాంటి విషయాలు మాట్లాడితే మనకు నిజంగా ఫాలోవర్స్ ఉంటారా? ఒక టాపిక్ నేను మాట్లాడతా ఇలాంటి విషయాలు ఈ రైతుల గురించి మాట్లాడొచ్చు కదా అని నేను రైతుల మీద వీడియో చూసా ఎప్పుడు చూడట్లేదే. ఇండియన్ ఆర్మీ గురించి మాట్లాడవచ్చు కదా, దీని గురించి ఎందుకు అంటారు? నేను మాట్లాడే ఇండియన్ ఆర్మీ గురించి ఎవరు చూడలేదే, వ్యూస్ రాలేదే, 3-4 వేల వ్యూస్ కంటే ఎక్కువ రాలేదు. అమ్మాయి బట్టలు ఇప్పుకొని ఫోటోలు పెడితే 30-40 లక్షలు ఎందుకు వచ్చాయి? అదే ఎన్కాష్ చేసుకోవడం అంటే. షీ నోస్ వెన్ షీ ఈస్ టాకింగ్ అబౌట్ సొసైటీ నో బడీ కేర్స్. తను రిమూవ్ చేసుకుంటే వస్తాయి. అది దాన్ని ఎన్కాష్ చేసుకోవాలనుకున్న వాళ్ళు చేసుకుంటారు. నన్ను చాలామంది తిడతారు, నీ మొహానికి నువ్వు వాళ్ళు డబ్బులు ఇస్తే చేసేవాళ్ళు. ఏం అక్కర్లేదు, నువ్వు బికినీ షూట్ చేసి పెడితే చాలు బోల్డ్ అని వస్తాయి. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ 1 day. లక్షలు సంపాదించవచ్చు, బట్ ద చూజింగ్ ద పాత్ ఇస్ డిఫరెంట్. ఇక్కడ నేను ఏ అమ్మాయిని తప్పు పట్టను. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఆడపిల్లలే పద్ధతిగా ఉండాలి, ఆడపిల్లలే కొంచెం అణిగిమణిగి ఉండాలి. సో సొసైటీ అంటే ఎంతమంది ఆడపిల్లలను అణచిపెడతావు? మగవాడికి చెప్పండి, ఇదే మాట ఇంట్లో చెప్పి పెంచండి, పెంచరు. బట్ అదే అంటున్నాను, లాస్ట్ ఫ్యూ ఇయర్స్ దీనికి ముందు కూడా మీ ఇళ్ళల్లో అంతే పెంచుంటారు, మా ఇళ్ళల్లో అంతే పెంచు. నువ్వు ఆడపిల్లవు, నువ్వు అణిగిమణిగి ఉండు. మగవాడు బయటికి పోతాడు. సరిగ్గా బట్టలు వేసుకోవాలి, సరిగ్గా ఉండాలి, తలదించుకొని వెళ్ళాలి, తలదించుకొని మా ఇంట్లో అదే చెప్పారు, నువ్వు తల దించుకొని స్కూల్కి వెళ్ళు, ఇంటి దగ్గర దించిన తల స్కూల్ దగ్గర ఎత్తు అనింది మా అమ్మ. నేను ఎందుకు తల దించుకోవాలి? నేను ఏం తప్పు చేశాను? నా చిన్నప్పటి నుంచి అంతే, ఎందుకు తల దించుకోవాలి ఇంటి ముందు? మా అమ్మ కోసం యాక్టింగ్ చేశాను 1-2 ఇళ్ళు, తర్వాత ఎత్తుతా తల. తర్వాత అది కూడా మానేసా 8th క్లాస్ నుంచి. నేను ఎందుకు తల దించాలి? అందరు అమ్మాయిలు ధైర్యంగా ఉండాలి, కానీ విచ్చలవిడిగా ఉండకూడదు. నేను చెప్తాను, దేర్ ఇస్ ఎ థిన్ లైన్ దే షుడ్ మెయింటైన్.